ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము 19వ వాక్యంలో ఒక చక్కటి మాట ఉంది. చదువుతున్నాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. మొదటి లైన్ నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ రోజుల్లో నీ జీవితంలో ఒక నూతన కార్యం చేస్తానని ఈ పూట తన దాసుని ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నూతన కార్యాన్ని నువ్వు చూసి? ఎన్ని సంవత్సరాల కాలం గతించిపోయింది నీ కుటుంబంలో ఒక నూతన కార్యం జరిగి? నేనంట ఈరోజు ఈ వాక్యం విన్న తరువాత నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో ఒక నూతన కార్యం నా దేవుడు ప్రారంభించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్లారా, నూతన క్రియ, ఒక నూతన కార్యం నీ పట్ల జరగాలి అంటే నువ్వేం చేయాలి? నీ జీవితంలో భయం విడిచిపెట్టేయాలి. నీ జీవితంలో అవిశ్వాసం తొలగించుకోవాలి. నీ జీవితంలో అపనమ్మకం తొలగించుకోవాలి. అచంచలమైన విశ్వాసం ప్రభు మీద నీవు ఉండాలి. చాలామంది ఈ రోజున దేవుడు చేస్తాడా, మాకేం కార్యాలు జరగటం లేదుగా, ప్రశ్నించే వారి కుటుంబాల్లో కార్యం జరగదు. విమర్శించే వారి కుటుంబంలో కార్యాలు జరగవు. అమ్మా, మరి ఒక అద్భుత కార్యం చేయాలంటే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ బ్రతకాలి. కనికరించే వరకు, కార్యము జరిగే వరకు. ఆ కానాను స్త్రీ గనక ఎలాగూ దేవుని సన్నిధికి వచ్చి కనిపెట్టుకొని ఆ యేసయ్య దగ్గర కృప పొందుకొని ఒక వాక్కును తీసుకొని ఇంటికి వెళ్ళలేకు చనిపోయే కుమార్తె తిరిగి బ్రతికినట్లుగా ఈ రోజున నా దేవుడు ఇప్పటి వరకు ఒక నూతన కార్యం నీ జీవితంలో జరగలేదేమో, ఇక ముందు జరుగును గాక. జరగాలంటే నువ్వేం చేయాలి తెలుసా? అచంచలమైన విశ్వాసం కలిగి బ్రతకాలి. ఎందుకు విశ్వాసం ఉండాలి? ఐగుప్తు నుండి నిన్ను విడిపించిన వాడు నరాలాడుతున్న నరుడు కాదుగా, సృష్టికర్త అయిన దేవుడుగా, మానవుడు కాదుగా, రాజు కాదుగా, ఒక అధికారి సైన్యాధిపతి కాదు కదా. ఆయన ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. ఐగుప్తు నుండి మోషే అక్కడికి వెళ్ళి ఫరో ఎదుట 10-13 అద్భుతాలు చేసి ఆ ప్రజలందరిని అక్కడి నుంచి కానాను నడిపించడానికి అరణ్య మార్గానికి తీసుకొని వచ్చాడు. అరణ్యంలో ఏం జరిగింది? మరి ఇక్కడి నుంచి ఐగుప్తు దేశం నుంచి కానానికి వెళ్ళాలంటే 40 దినాలు ప్రయాణమేగా. మరి 40 దినాలు ఆహారం ఎలాగా? ఈ 40 దినాలు నీళ్ళు ఎలాగా? ఈ 40 దినాలు మరి పరిస్థితి ఏమిటి? మరి వాళ్ళు మోషేను బట్టి విశ్వాసంతో, దేవుని బట్టి విశ్వాసంతో బయలుదేరారుగా. కాస్త ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, భయపడిపోయా. అమ్మా, ఈ రోజున నీ జీవితంలో నూతన కార్యం ఎందుకు జరగటం లేదు? అవిశ్వాసం, అపనమ్మకమే. ఎప్పుడో నా దేవుడి చేతులు చాపి ఉంచాడు ఒక నూతన కార్యం చేయాలని. ఇశ్రాయేలు ప్రజలు మైదానంలో ఆగిపోయి కలవరపడిపోతున్నారు. ఆహారం కోసం కలవరపడిపోతున్నారు, సనుగుతున్నారు నీటి కొరకు. ఎప్పుడైతే దైవజనుడైన మోషే చేతులెత్తి ప్రార్థన చేశాడో, అద్భుతం, అమోఘం. ఆకాశము తెరవబడి పరలోకపు నుండి ఒక మన్నా ఈ భూమి మీద పడడం. ఎంత గొప్ప దేవుడు తెలుసా? మన్నా డైరెక్ట్గా నేల మీద పడలేదు. మంచు పడి, మంచు మీద మన్నా పడి, మన్నా పైన మరలా మంచు పడి డీప్ ఫ్రిడ్జ్లో దాచబడినట్లుగా. ఈరోజు కాదు ఫ్రిడ్జ్లో, మన ఇజ్రాయేల్ ప్రజలు ఆ రోజుల్లోనే వాడి వదిలేసిన టెక్నాలజీ అది. మన దేవుడు ఎంత గొప్పడు అనుకున్నావు? నూతన కార్యాలు చేస్తాడు. చిత్ర విచిత్రమైన కార్యాలు
చేయగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారు. అప్పటి వరకు ఆకలితో అలమటిస్తున్న ఈ ప్రజలు దేవుడు ఒక నూతన కార్యం, చరిత్రలో ఎవ్వరు చేయని కార్యం, ఆకాశం తెరిచి మన్నాను కురిపించారు. తృప్తిగా తిని ఆనందించారు. కాస్త ముందుకెళ్తే దాహం దాహం అని సరిగారు. మరలా మోషే ద్వారా ఒక బండను చీల్చి దాహాన్ని 6 లక్షల మందికి ఇచ్చారు. బండలో నుంచి నీళ్లు రావటం ఇది నూతన కార్యం కాదా? ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేల్ ప్రజలకు ఆహారం పెట్టినది ఇది నూతన కార్యము, నూతన క్రియ కాదా? నేనంట, నువ్వు అచంచలమైన విశ్వాసం దేవుని మీద ఉంచి నడవగలిగితే నిశ్చయముగా నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. నీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. నీ పిల్లల విషయంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. నీ వెళుతున్న ప్రతి మార్గంలో చిత్ర విచిత్రాలు నా దేవుడు చేయును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇప్పటి వరకు ఒక నూతన కార్యం జరగలేదయ్యా. ఇప్పటి వరకు నా ఉద్యోగంలో ఒక నూతన కార్యం లేదయ్యా. ఏ పని పట్టుకున్న అపజయమే కానీ నూతన కార్యాలు జరగట్లేదయ్యా. నూతన కార్యం జరగాలంటే ఏప్రిల్ 6వ అధ్యాయంలో 12వ అధ్యాయం 6లో కదా ఈ మాట ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. వాక్యం విని విశ్వాసాన్ని గుర్తు చేసుకొని చీకట్లోనైనా అంధకారంలోనైనా ప్రభు వైపు నువ్వు చూడగలిగితే, ప్రభు కొరకు నువ్వు కనిపెట్టుకోగలిగితే, ఆయన పరలోకపు ద్వారాలు తెరిచి నీ కొరకు ఒక అద్భుత కార్యాన్ని చేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, దయగలిగిన రాజా, ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో ఒక నూతన కార్యాన్ని చేసి మహిమను పొంది రాకడకు సిద్ధపరచమని, అచంచలమైన విశ్వాసాన్ని కలగచేయమని యేసు నామాన్ని అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.